అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న లాగ్ షేర్ చేస్తున్నానండి మీతోని. ఏం లేదండి సింపుల్ లాగే ఈరోజు. చాలా రోజులతో పిల్లలతో బయటికెళ్ళాము. పక్కనే ఒక పార్క్ ఓపెన్ చేశారు. ఇది చిల్డ్రన్స్ పార్క్ అని. ఆ పార్క్ పిల్లలకి చూపించడానికి తీసుకెళ్ళాము. అంటే మేమెళ్ళింది ఈవినింగ్‌లెండి. కొంచెం ఇంట్లో పనంతా చేసేటప్పటికి అయిపోయింది 6, 6:30 ఆ టైం అయిపోయిందండి. అప్పుడు తీసుకెళ్తున్నాను పిల్లల్ని. సారీ అండి. కొంచెం కాఫ్, కోల్డ్ అంతా ఉంది. కొంచెం వాయిస్ కరెక్ట్‌గా కేకలేనా ఏమనుకోకుండా నెగ్లెక్ట్ చేసేయండి ఆ విషయాన్ని. పిల్లలతో హ్యాపీగా గడపాలంటే మనం ఎక్కడికైనా ఫస్ట్ ఎళ్ళాలి కదండీ! మేము ఈవినింగ్ 6, 6:30కి బయటికెళ్ళామని చెప్పాను కదా! వెళ్లి ఒక 8:30 వరకు పార్క్‌లో ఉన్నామండి. ఎందుకంటే ఇది కొంచెం వంట ప్రోగ్రామ్ లేదనమాట. బయట తిందామని అడిగారు పిల్లలు. చాలా అయింది కదా! పిల్లలకి తీసుకెళ్ళి. పండగ ముందు ఎప్పుడో తీసుకెళ్ళాను బయటికి. మళ్ళీ అడిగారు పిల్లలనేసి, సరే ఓకే. తీసుకెళ్దాం సాలరీ కూడా వచ్చింది కదా! అనేసరి పిల్లలకి తీసుకెళ్తాను బయటికి. ఫుడ్ ఇంక బయటే తినాలనేసి అనుకుంటున్నామండి. పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా మనకు చిన్న పిల్లలే కదండీ! యాక్చువల్లీ మా పిల్లలు పెద్దోళ్ళే అయిపోయారండి. బాబుకి 15 ముడిగిపోద్ది. పాపకి 13 ముడి అయిపోతుంది. కానీ ఇంకా మాకు చిన్న పిల్లలండి వాళ్ళు. వాళ్ళు మాకన్నా హైట్ అయిపోయారు గానీ ఇంకా చిన్న పిల్లలా ఎందుకంటే పిల్లలతో కొంచెం తక్కువ టైమ్ స్పెండ్ చేస్తామండి మేము. చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దయిపోయారు. ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడింది వాళ్ళకి కూడా. వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మిగవారు కబడ్డీ అని, ఖోఖో అని, గేమ్స్ అని, లేపోతే సైకిల్‌లో రౌండ్ ఎళ్ళడం గాని అలాగెళ్ళిపోతున్నారు గాబట్టి, వాళ్ళు కొంచెం తక్కువ టైం ఆళ్ళతో స్పెండ్ చేస్తున్నాం మేము. ఎప్పుడైనాగా మాకు లీవొచ్చినప్పుడు, మేము ఫ్రీగా ఉన్నప్పుడు మాకే పని లేదనుకుంటే పిల్లలకి ఆ టైం ఇచ్చేస్తామండి. పిల్లలక్కడ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బట్ నేను ట్రై చేశానండి. నాకు ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ పెయిన్ ఉందండి. నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేది. నేను ఎక్కువ ట్రై చేయలేదులెండి. బట్ ఏదో నాకు చేయాలనిపించి నేను చేశాను. పెద్ద పిల్లల కన్నా చిన్న పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. పార్క్ అన్నా, అదే ఎగ్జిబిషన్ అన్నా, ఈ ఈ ఎక్కడైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా! అలాగే చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ మమ్మీన్స్ ఉయ్యాల ఆడుతున్నారు. తర్వాత కబడ్డీ చీకట్లో కూడా చిన్న పిల్లలు పడి కబడ్డీ ఆడుతున్నారండి. నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే చిన్నతనం అన్నది అందరికీ ఒక గిఫ్ట్ లాంటిదండి. అలా ఆ చిన్నతనం మన బాల్యం మనకి చాలా జ్ఞాపకాలు, చాలా మెమోరీస్ ఇస్తది. మనం చిన్నప్పుడు ఏమేమి చేశాము, మనం చిన్నప్పుడు ఏమేమి ఆటలాడాము, ఫ్రెండ్స్ కూడా ఎంత జాలీగున్నాము, ఇవన్నీ మన చిన్న వయసులో జరుగుతాయండి. ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మన వల్ల పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ అవుతా ఉంటే మన బాడీలో ఉన్న మార్పులు కానివ్వండి, మన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అన్నీ మనకు సహకరించాలి కదా! ఏమైనా చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను 25 ముందంతా బాగా యాక్టివ్‌గా ఉండే. ఇప్పుడు 25+30 అయిందంటే నాకు బ్యాక్ పెయిన్ గాని, కాళ్ళు నొప్పులు గాని అన్నీ వచ్చేసాయండి. మేబీ మేబీ அது என்னோட తప్పేనండి. నాకు చిన్న వయసులో మ్యారేజు, చిన్న వయసులో పిల్ల గాబట్టి అలాగే ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఫుడ్ హ్యాబిట్స్ కూడా కరెక్ట్‌గా లేవండి. పిల్లలు అన్నీ జంక్ ఫుడ్స్ గానీ, ఈ ఫుడ్స్ గానీ అలవాటు చేసుకొని అంటే బయట ఫుడ్డు, ఇంటి ఫుడ్ తక్కువ తినేది, బయట ఎక్కువ తినేది, అలా చేసి కూడా చాలామంది చాలా వీక్‌గా ఉంటున్నారండి పిల్లలు. మా పిల్లలు కొంచెం బయట ఫుడ్ తక్కువ తింటారని చెప్పాలండి. ఎందుకంటే మా పిల్లలు పిజ్జా, బర్గరు మరి స్నాక్స్ ఆ ఐటెమ్ ఏం తినరండి. ఎప్పుడో మేము బయట తీసుకెళ్తే, అమ్మ ఈరోజు బయట తిందామని వాళ్ళు అడుగుతారండి. వాళ్ళు అడిగేటప్పుడు నో అని చెప్పను. హెల్తీయో అంటే హెల్తీ అంటే మరీ నాన్ హెల్తీ అలా ఇప్పించనండి. కొంచెం ఫ్రైడ్ రైసు, లేకపోతే చికెన్ రైసు అలాగ ఇప్పిస్తాను. అది కొంచెం హెల్తీ పర్వాలే. ఇంక నూడిల్సు దానికన్నా ఈ రైస్ కొంచెం పర్వాలేండి. ఓకే కదా! దానివల్ల ఇప్పిస్తాను. అది కూడా ఓ అడిగ్ అంటే అగైన్ మళ్ళా చేయమండి ఆ పని. మాక్సిమం ఒక నెలలో ఒకసారి, మాక్స్ 2 సార్లు అంతేనండి. అంతకు మించి మేము బయటికి తీసుకెళ్ళం. మాకు పాసిబుల్ ఉండదండి. యాక్చువల్లీ చెప్పాలంటే తక్కువ పాసిబిలిటీ మాకుండేది. కానీ పిల్లలతో బయటికెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామండి. వాళ్ళు మాట్లాడే మాటలను ఎంజాయ్ చేస్తాం మేము. వాళ్ళు చిన్న విషయాలు మాతో షేర్ చేసుకుంటారు. అది ఎంజాయ్ చేస్తాం మేము. పిల్లలు ఒక ఏజ్ ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ వచ్చిందంటే అందరు పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో ఫ్రీగా మాట్లాడడానికి నేర్చుకోండి. చాలా మంది డబ్బులిచ్చి నువ్వే తిను, డబ్బులిచ్చి మీరే తినండి మీ ఫ్రెండ్స్‌ది అలా కాదండి. కనీసం వారంలో ఒక్క రోజైనా పిల్లలతో స్పెండ్ చేయండి. పిల్లలు మెచ్యూర్ వస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ పేరెంట్స్‌గా మనకు తెలియాలి.
తెలిసినప్పుడే పిల్లల మైండ్ సెట్ మనం రీడ్ చేయగలుగుతామండి. ఇది పేరెంట్స్ పిల్లలున్న ప్రతి అమ్మ, నాన్నకి తెలియని విషయం అండి. మేము అన్ని విషయాలు షేర్ చేస్తామండి పిల్లల దగ్గర. మేము సంపాదన నుండి, మాకున్న అప్పుల నుండి, మాకున్న ఆస్తుల నుండి అన్నీ వన్ బై వన్ పిల్లల కాడ షేర్ చేస్తామండి. ఎందుకంటే పిల్లలకు కూడా తెలియాలి. మన బడ్జెట్ వాళ్ళకి తెలియాలి. మన ఫైనాన్స్ ఇష్యూస్ వాళ్ళకి తెలియాలండి. యాక్చువల్లీ చాలా మంది అలా చేసుంటారు. ఇక ముందు ఈ వీడియో చూసి ఎవరైనా చేయలేదనుకుంటే చెయ్యండి. పిల్లలకి మనకు పడుతున్న కష్టం, మనం పడుతున్న బాధలు అన్నీ పిల్లలకి తెలిసి పెంచండి. అప్పుడే పిల్లలు కూడా ఓకే. అమ్మా, నాన్న ఇంత కష్టపడి మనం పెంచారు. మనం కరెక్ట్ అనేసి పిల్లలకు కూడా మైండ్ సెట్ క్రియేట్ అవుతదండి. దానివల్లే చెప్తున్నాను ఈ విషయం మీకు. దీనికి మీరు ఇంకోలాగా అనుకోవద్దండి. పిల్లలు చెప్పి చెప్పి పెంచాలండి. దానివల్ల చెప్తున్నా మీకు ఈ విషయం. మీరు తప్పుగా యాక్చువల్లీ మీకందరికీ తెలిసే ఉంటది ఈ విషయాలు. మీకు తెలియని విషయాలు ఏవి ఉండవండి. కానీ మా ఇంట్లో నేను ఎలాగుంటానో అలా మీకు చెప్తున్నంతే. అదండి. మీకు చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తాను ఈ విషయం. మేమైతే ఇలాగే ఉంటామండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఏదో చిన్నలాగా ఇంత షేర్ చేసుకున్నాను. అందరూ ఉంటానండి. అందరికీ బాయ్ అండి.